వాట్సాప్లో చదివాను. చాలా బాగుంది. ఇది ఎవరు రాశారో నాకైతే తెలీదు. బాగుంది కాబట్టి వీడియో చేస్తున్నాను. రాసిన వారికి నా ధన్యవాదములు. అమ్మాయి కలలు. అనగనగనగనగా కథ చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రోజు ఆవు పాలు పితికి ఊరిలో అమ్మడానికి వెళ్ళేది. వచ్చిన డబ్బులతో రోజులు గడుపుకునేది. ఒకరోజు ఆవు మామూలుగా కన్నా కొంచెం ఎక్కువ పాలు ఇచ్చింది. అది చూసి అమ్మాయి చాలా సంతోషించింది. రోజు తీసుకువెళ్లే బిందె కన్నా పెద్ద బిందెలో పాలు నింపుకొని తలపైన పెట్టుకుని ఊరి వైపు బయలుదేరింది. దారిలో సంతోషంగా నడుచుకుంటూ ఎన్నో ఊహలు అల్లటం మొదలెట్టింది. ఈరోజు ఇచ్చినట్టు రోజు ఆవు పాలిస్తే నాకు రోజు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయము అధికంగా రాబట్టి నేను ఖర్చు పెట్టకుండా ఒక మూటలో దాచేస్తాను. కొద్ది రోజులకి ఆ మూటలో చాలా డబ్బులు జమ అవుతాయి. అప్పుడు ఇంకొక ఆవును కొంటాను. అలా 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 కొద్ది రోజుల్లో నా దగ్గర చాలా ఆవులుంటాయి. అవి చూసుకోవడానికి పాలేర్లను పెడతాను. నేను రోజు ఇలా ఎండలో ఊరికి వెళ్ళే అవసరం ఉండదు. అప్పుడు నేను కూడా తెల్లగా అయిపోతాను. పట్నం వెళ్ళి ఒక కొత్త పట్టు చీర కొనుక్కుంటాను. కొత్త పట్టు చీరలో నేను చాలా అందంగా కనిపిస్తాను. చీరకు తగ్గట్టు సంతలో గాజులు గొలుసు కూడా కొనుక్కుంటాను. ఊర్లో ఎవరింట్లోనైనా పెళ్ళైతే ఆ పెళ్ళికి చక్కగా తలస్నానం చేసి కొత్త పట్టు చీర కట్టుకొని నగలు పెట్టుకొని జడలో పువ్వులు పెట్టుకొని వెళ్తాను. అక్కడ నేను దగదగా దగదగా మెరిసిపోతూ చాలా అందంగా కనిపించగానే నాకు చాలా సంబంధాలు చెప్తారు. కానీ నాకు నచ్చిన సంబంధం వచ్చేదాకా నేను ఏదీ ఒప్పుకోను. నచ్చని సంబంధం అస్సలే ఒప్పుకోను అనుకుంటూ అమ్మాయి గట్టిగా తల అడ్డంగా ఊపింది. తల మీద రోజు మోసేదానికన్నా ఎక్కువ బరువు ఉందన్న విషయం మర్చిపోయింది. దడేల్మని బిందె తల మీద నుంచి పడి మొక్కలైపోయింది. పాలన్నీ నేలపాలయ్యాయి. ఆ పాలు అమ్మలేదు, ఎక్కువ డబ్బులు సంపాదించలేదు. ఆవులు కొనలేదు, పాలేర్లని పెట్టుకోలేదు, పట్టు చీర కొనలేదు, గాజులు కొనలేదు. ఊహించినవన్నీ ఊహల్లోనే ఉండిపోయాయి. పగటి కలలు కనే బదులు చేస్తున్న పనిని శ్రద్ధగా చేస్తే బాగుండేదని బాధపడుతూ ఆ అమ్మాయి తిరిగి ఇంటి వైపుకు బాధపడుతూ వెళ్ళిపోయింది. చూశారు కదా, ఇక్కడ ఆ అమ్మాయి రోజు అమ్మేలా పాలు తీసుకొని రోజు ఉండేలా ఆలోచించకుండా చక్కగా సంతోషంగా తన ఇంటికి కావలసిన వస్తువులన్నీ కొనుక్కు తెచ్చుకొని డబ్బు వచ్చేది. ఎప్పుడైతే కాసిన్ని పాలు ఎక్కువైనాయో ఆమెలో లేనిపోని ఆశలు కోరికలు ఎక్కువై అవి ఇంతింతై వటిడింతై అన్నట్టుగా అత్యాశగా మారి ఆ కోరికలు ఎక్కువైపోయి తన నెత్తి మీద ఉన్నటువంటి పాలకుండను కింద పారేసుకుంది. రోజు వచ్చే డబ్బులు కూడా ఆ రోజు రాలేదు. కాబట్టి మనిషికి ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.